ఆధ్వర్యంలో అన్ని స్కీములు జరుగుతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జలజీవన్ మిషన్ 19,000 కోట్లకు డేటా కట్టి చెరి సొగం 50-50 అని ఒక పాట ఉంది. మాది సొగం మీది సొగం అని. అంటే ఈ సొగం ఈ దరిద్రుడు కట్టగా అది ఎనికిపోయింది. 142 స్కీములకు సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 142 స్కీములు ఉన్నాయి. కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేటి. గ్రామీణ ఉపాధి 90-10, హౌసింగ్ 100%, టాయిలెట్ 100%, నేషనల్ హైవే 100%, పిఎంజిఎస్వై 100%, జలజీవన్ మిషన్ 50%. అమ్మకు మాతృబంధనం కింద గర్భవతి అయినప్పుడు 2,000 + 2,000 2,000 6,000 రూపాయలు. ఆమె బాలింత అయిన తర్వాత పాలు, కోడిగుడ్లు, తిండి పదార్థాలు ఫ్రీ. ఇంతకుముందు 6 వారాలు మెటర్నిటీ లీవ్ ఉంటే ఇప్పుడు 6 నెలలు చేసినారు. పిల్లలకు అంగన్వాడీస్ టోటల్ ఫ్రీ. సమగ్ర శిక్షా అభియాన్ కింద 70% కేంద్రం. దానికి ఆయన పేరు నాడు నేడు, పెద్ద ముఖం, దరిద్ర ముఖం. అది కాకుండా 340 వెహికల్ ఇస్తే వెటర్నరీ మొబైల్ వెహికల్స్, సంచార పశు వైద్యశాలలు ఇస్తే అబ్బా కొడుకుల పేర్లు ముఖం. మా ఫోటో ఉండదు, మోడీ గారి ఫోటో ఉండదు. ఒక్కొక్క వెహికల్ 36 లక్షలు, మెయింటెనెన్స్కు నెలకు 2 లక్షలు, అది ఉండదు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 50% నిధులు ఎవరైనా 10 కోట్ల వరకు పెడితే కూడా దానికి డబ్బులు కేంద్రము. అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 142 చెప్తా పోతే గంట సేపు కావాలా. 142 స్కీములు చదివితే మీకు కావాలంటే ఇస్తాం పట్టి ఏముండని. పిఎం ఈజీపీ కింద ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అండర్ ఎంఎస్ఎంఈ 35% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకు 45%. ముద్రా లోను గతంలో 10 లక్షలు ఉంటే 20 లక్షలు చేసినారు. మహిళలకు, మహిళా గ్రూపులకు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం. ఎన్ని కావాల్సింటే అన్ని. స్టార్టప్ ఫండ్స్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, దాని కింద రాయితీలు, టూరిజం కింద రాయితీలు. ఇలా సెంట్రల్ స్కీములు, స్టేట్ స్కీములు, స్టేట్ బడ్జెట్ను కలిపి మొన్న మోడీ గారు ఇచ్చిన 50,400 కోట్లకు ప్లస్ ఒక 20,000 కోట్లు డివిడెంట్ కింద ఈ రాష్ట్రానికి వస్తుంది. అది జీతాలకు మాత్రమే సరిపోతుంది. స్టేట్ బడ్జెట్ ఈ సంక్షేమ పథకాలకు, ఈ స్పాన్సర్డ్ స్కీములకు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు మొత్తం తగలబెట్టినాడు. వాటికి సబ్సిడీ రాబోతుంది. ఇవి ఒకవైపు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కేంద్రం గతంలో చెప్పిన ప్రకారం ఫారిన్ ఎయిడ్ అలో చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కు, మన గవర్నమెంట్కు, సెంట్రల్. దాని కింద నిధులు రాబోతున్నాయి. ఇవన్నీ కలిపితే ఎక్కలేని విధంగా ఈ రాష్ట్రం మీరే చూస్తారు. కనీసం 1800 రోజులకు మ్యాండేట్ ఇస్తే 18వ రోజే మొదలుపెట్టారు. ఏది 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 ఎక్కడ అని 36 పోయి ఈ రోజుకు మహా అంటే 54 రోజులు అయింది సీట్లో కూర్చొని. మీరు గమనించారు లేదో, 1వ తేదీ నాడు కరెక్ట్గా నేను ఫస్టే చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, 1వ తేదీ నాడు టెన్షన్గా జీతాలు అన్నీ వచ్చినాయి. బిల్సు, పాత బిల్సు 1,30,000 కోట్లు మానవాడు డ్యూ పెట్టినాడు. వాటిని క్లియర్ చేయాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు నడప